హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే మార్చ్ 8 సండే. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు మీరంతా? నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. రేపు మండే నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి పిల్లలకి. వాళ్ళ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఈరోజు నేను నా పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే కూర్చున్నానండి పిల్లలు చదివించడానికి కోసమని. కొన్ని అయితే నేను ప్రిపరేషన్స్ చేశాను వాళ్ళ కోసము. క్వశ్చన్ పేపర్ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేస్తానండి వాళ్ళకి. ఈచ్ సబ్జెక్ట్కి అయితే ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయని ముందుగానే ఒక లిస్ట్ రాసుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారంగా అయితే వాళ్ళకి ఏది వచ్చు ఏది రాదు అన్నది ముందుగానే చూసుకుంటాను. వాళ్ళు దేంట్లో వీక్గా ఉన్నారో దాన్ని ఒక 5 టైమ్స్ అయితే ఎక్కువ ఇస్తాను. వర్క్ షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఎలా నా పిల్లలకి వర్క్ షీట్స్ ప్రిపేర్ చేశాను అన్నది చూపిస్తాను. పాపకైతే కన్నడ ఎగ్జామ్ ఉందండి. ఎగ్జామ్ కోసం అయితే ప్రిపరేషన్స్ ఇవి. ఇక్కడైతే పాపకి వర్ణమాల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈసారి ఎగ్జామ్కి అయితేను. వర్ణమాలే ఇక్కడైతే 1 నుంచి 10 వరకు కన్నడలో అయితే 1ರಿಂದ 10 వరకే అంకెలు మనమైతే తెలుగులో రాస్తాం కదండి. 1, 2 అలాగా అవి ఇలా. నాకు కూడా కన్నడ అంత బాగా రాదండి, పిల్లలతో పాటే నేర్చుకుంటున్నాను నేను. 2 లెటర్ వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్ అవి ఇచ్చారు. తర్వాత అయితే ఇలాగా ఈ వర్డ్ని ఈ వర్డ్తో అయితే మ్యాచ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇదైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఇచ్చారు. ఒత్తక్షరాలు. పాప అయితే మౌంట్ 3 అండి, యూకేజీ చదువుతుంది. ఇదైతే డిఫరెంట్గా ఉండేదాన్ని సర్కిల్ చేయాలి. అలాగా ఇంకా ఒక 2 ఉన్నాయండి, రాసి ఇవ్వాలి పాపకి. ఇలా జరుగుతుంది పాపదైతే ప్రిపరేషన్స్. బాబుకైతేనో మండే నుంచి అయితే ప్రిపరేషన్స్ హాలిడే ఇచ్చారండి. ట్యూస్డే ఎగ్జామ్ ఉంది. సో ఫస్ట్ ఎగ్జామే మ్యాథ్ అండి. మ్యాథ్కి అయితే నేను ఇలా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాను వాడి కోసము. నేనైతే ఏ హెల్ప్ చేయనండి, ముందుగానే రివిజన్ ఇచ్చుంటాను. ఆ రివిజన్ని వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నేను ఇలా ఇస్తాను. అడిషన్స్, సబ్స్క్రాప్షన్స్, డివిజను, మెంటల్ అర్థమెటిక్, ఇలా టేబుల్స్, మనీ చాలా ఉన్నాయండి కాన్సెప్ట్స్. ఒక 7-8 వరకు ఉన్నాయి. బాబుకైతే బాబు 3rd స్టాండర్డ్ చదువుతున్నాడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇలా చాలా ఉన్నాయండి బాబుకు కూడా. తనకి రేపు హాలిడేనే కాబట్టి హాఫ్ వరకే ప్రిపేర్ చేశానండి. ఇది ఈ రోజుకి సరిపోతుంది తనకు వర్క్ షీట్స్. మండే ఇంకొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను. ట్యూస్డేకి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి తనకి. రివిజన్ ముందు నుంచే ఉంది కాబట్టి వాళ్ళకైతే నేను ఎప్పుడేమైతే చెప్పించే పని లేదు, వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ వర్క్ అయితేను. పాపకైతే హెల్ప్ చేయాలి. తనకి షార్ప్నర్ జీవుకోవడం కానీ హెడ్డింగ్స్ చదువుకోవడం కానీ రాదు. ఇంకా ఇక్కడ నేను ఇచ్చిన వర్క్ షీట్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు, నేనైతే నా వర్క్ చేసుకుంటున్నాను. తర్వాత వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏం తెచ్చావు రాజు? ఓ థ్యాంక్ యూ రాజు, చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశావు, చాలా బాగుంది నాన్న, బాగా చేసావు. తర్వాత మా బాబు అయితే ఇలా నన్ను సర్ప్రైజ్ చేశాడండి. నిజంగా సర్ప్రైజ్ అయ్యాను నేనైతే. మా వాడు బాగా డ్రాయింగ్ అయితే చేయడండి. ఎలా డ్రాయింగ్ చేశాడో ఏంటో మరి, చాలా బాగా చేశాడు. నాకైతే బాగా నచ్చింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే అంటే ఒక్కరోజు జరుపుకునేది కాదు. అసలు ఆడవాళ్ళ సాక్రిఫైసెస్ గురించి చెప్పుకోవాలి అంటే మాటలు కవితలు సరిపోవండి. ఒక అమ్మగా, భార్యగా, కూతురుగా, కోడలుగా, అత్తగా, అక్కగా అన్ని రోల్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని అయితే బాగా మేనేజ్ చేస్తారండి ఆడవాళ్ళు. ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ప్యాషన్ని అస్సలు వదులుకోకండి. మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. ఇండిపెండెంట్గా బతకడానికి ట్రై చేయండి. మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. నన్ను అర్థం చేసుకొని ఎప్పుడూ నాకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకు నేను ఎప్పుడూ బ్లెస్సెడ్గా ఫీల్ అవుతానండి. అందరికీ వాళ్ళ ఫస్ట్ రోల్ మోడల్ వాళ్ళ అమ్మే అవుతుంది. నాకు నా రోల్ మోడల్ మా అమ్మే, తర్వాత మా చెల్లెలు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని నేను కోల్పోయినా నాకు సపోర్టివ్గా ఉంటారు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి.
ఇక్కడైతే నేను నిన్న కొన్ని కొత్త మొక్కలు తీసుకున్నానండి. దాన్ని ఈరోజైతే నాటుతున్నాను. తర్వాత వాటర్లో కొంచెం వర్క్ చేశానండి. మళ్ళీ ఫ్రెష్ అవ్వాల్సి వచ్చింది. సండే స్పెషల్గా అయితే ఉద్ది వడలు చేస్తున్నాను. పప్పు నానబెట్టాను పొద్దున్నే. ఇప్పుడైతే రుబ్బుతున్నాను. ఇక్కడ రుబ్బేటప్పుడే అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, వెల్లుల్లి, ఉప్పు వేశాను. పిండి రుబ్బుకున్నాక ఆనియన్స్, కొత్తిమీర వేసి ఉప్పు సరి చూసుకుంటున్నాను. తర్వాత నూనెలో వేయడం కూడా చాలా సింపుల్ అండి. చేతిని వాటర్లో బాగా డిప్ చేసుకొని పిండిని కొంచెం తీసుకొని వీడియోలో చూపించినట్లుగా అయితే నూనెలో వేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఉద్ది వడలంటే. మా బాబుకైతే 3 పూట్ల పెట్టినా వద్దనకుండా తింటాడు. కొన్ని చోట్లయితే వీటిని మినపగారెలు అని కూడా అంటారు. వడలు వేసేసిన తర్వాత అయితే లంచ్లోకి సాంబారు, అరటికాయ తాలింపు, రసము, రైసు అయితే వండాను ఈరోజు. లంచ్ చేసుకుని అయితే బట్టలు మిషన్కి వేసేసానండి. తర్వాత మిద్ది పైన కొన్ని ఆనియన్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి ఇంట్లో మొలకొచ్చినవి వేశాను. చాలా తక్కువేనండి. ఒక 3 నుంచి 4 అయితే వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇవి అసలు రావు అనుకున్నాను నేను, కానీ కొంతలో కొంత వచ్చాయి. వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత పింక్ కలర్లో అయితే ఉందో. ఇక్కడ కొన్ని టమాటాలు కూడా వచ్చాయండి. ఇవి కూడా నేను నాటినవి కావు. కిచెన్లో వేస్టేజ్ ఇక్కడ వేస్తే వచ్చాయి ఇవి కూడాను. తర్వాత పుదీనా అయితే నేనే నాటానండి. చాలా బాగా వచ్చింది పుదీనా అయితే. నాకు కషాయం చేసుకోవడానికైతే సరిపోతుంది. కషాయం నేను ఎలా చేసుకుంటాను అన్నది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి. తర్వాత అయితే మేము గుడికి వెళ్తున్నాము అందరము. శివయ్యని దర్శనం చేసుకుంటే ఆ తృప్తి వేరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతసేపు అయితే గుళ్ళో కూర్చున్నాము. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పిల్లలు గోబీ తిన్నారండి. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టం అంటే నాకు. హెల్త్కి మంచిది కాదని చెప్పినా ఎప్పుడో ఒక రోజే కదమ్మా అని బతిమలాడతారు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే డిన్నర్లోకి దోశ వేశాను. డిన్నర్ తర్వాత పిల్లలు నిద్ర రావడం లేదు, ఆడుకుందాము అని అడిగారు. వాళ్ళ నాన్నని అడగమన్నాను. ఆయన అయితే నాకు పని ఉంది అన్నారు. ఇక నన్నే అడిగారు. కిచెన్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను. ఈరోజు చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండడం మంచిదా లేక ఫ్రెండ్లీగా ఉండడం మంచిదా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నా పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్లీగా ఉంటాను. ఫుడ్, ఆడుకోవడం ఇలా కొన్ని విషయాల్లో వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఉంటుంది. ఎడ్యుకేషన్, అల్లరి చేయడం, బిహేవియర్ ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఏదైనా అడిగితే వెంటనే ఇవ్వను. అది వాళ్ళకి కరెక్టా కాదా అని ఆలోచించి అయితే ఇస్తాను. ఎలాగో వాళ్ళ నాన్న బాగా గారం చేస్తారు కాబట్టి నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. తర్వాత 1 అవర్ పాటు బాగా ఆడుకున్నాము. ఈరోజు నా డే అయితే చాలా బాగుండిందండి. పిల్లలతో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను నేను. ప్రతిరోజు ఉరుకుల పరుగుల మధ్యన డే ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో కూడా నాకు అసలు గుర్తుండదు. పిల్లలతో అయితే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా ఇంకొంచెం సేపు ఆడుకుందామమ్మా అని చాలా మారం చేశారు. అప్పటికే 10 గంటలు అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసమని పడుకోబెట్టేశాను. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడడానికి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.